సార్ నా పేరు సుబ్బారావు, కొండమల్లిపల్లి, మాది నల్గొండ డిస్ట్రిక్ట్. నేను వృత్తిరీత్యా సబ్బు పాట పాడింది ఊకునే తట్టాడు, పాట పాడిన తర్వాతనే పాడతాను. సార్ నేను గురుకుల కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఒక 22 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇద్దరం లవర్స్ లాగా 40 సంవత్సరాల నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. మేము 2015లో నాకు ఈ అవకాశం నాకు కల్పించాడు, బట్ నేను దీన్ని బిలీవ్ చేయలేదు. మీరు కూడా అవకాశాలని, ఆపర్చునిటీస్ వచ్చిన విషయాల్ని జారవిడుచుకుంటే 80 lakhs వెళ్ళాడు. సమకాలికులు ఇద్దరమే. నేను 1,50,000 శాలరీ గవర్నమెంట్ జాబ్ అనేటువంటి ఉద్యోగంలో ఇరికి, సో అలాంటి మేము ఇద్దరం ప్రిన్సిపల్గా నేను అక్కడ జాబులు నిర్వహిస్తున్న ధరలో బావ నా దగ్గరికి నేను ఎక్కడున్నా అప్పుడు వచ్చేవాడు. ఇప్పుడు కుదరట్లేదు, కానీ ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి టైం దొరకట్లేదు. పొద్దున్నే చూస్తున్నా ఎప్పుడు దొరుకుతాడో, ఇప్పుడు బయటకు పోయి మాట్లాడుకుందాం అంటే దొరికిపోయి. సార్ అది సార్ ఒక్కసారి మిత్రులారా, మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అవకాశం ఎలాంటి గొప్పదో చూడండి. కాబట్టి నేను దారి విడుచుకున్నటువంటి అవకాశం దయచేసి మీకు కూడా వచ్చినటువంటి 18 లక్షలకి వెళ్ళాడు. మీ ఇద్దరం కూడా చిన్న పేదరిక కుటుంబం నుంచి 2,000 రూపాయలు కిరాయి గట్టలేనటువంటి జీవితాలు మావి. అలాంటి అవకాశాల నుంచి వచ్చిన అవకాశాలని అద్వితీయంగా అందిపుచ్చుకొని ఈరోజు మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఈరోజు మార్నింగ్ నుంచి మీరు అందరూ చూస్తున్నారు. సో నేను కూడా ఒక ప్రొఫెషన్ని చిన్నప్పటి నుంచి అదే ఒక ప్రొఫెషన్ ఎంచుకొని అక్కడ కొంతవరకు సక్సెస్ పొందినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. సో అక్కడ బాసిజం తోటి కొన్ని రకాల నేను చెప్పిన చదువుకున్న పిల్లలు కూడా కొంత రకాలైనటువంటి ఉద్యోగాల్లోకి ఇబ్బంది పడుతుంటే జాబులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు చాలా బాధగా అనిపించేది. సో నేను ఏదైనా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అక్కడ ఉండకపోయేది, కొంత అసంతృప్తి ఉండేది అక్కడ. సో అవకాశం వచ్చింది, కానీ నేను చిన్నగా సబ్బుల కంపెనీలాగా చూసి ఒక్క మీటింగ్ కూడా ఇలాంటి బూట్ క్యాంపులకు వచ్చింటే ఈరోజు నేను కూడా మినిమం 10 lakhs అయిపోవడం. ఎందుకంటే అదే కమిట్మెంట్తో పనిచేసేటువంటి పొద్దున్నుంచి అక్కడే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా అక్కడ కూర్చొని ప్రతి మాట ప్రతి వాళ్ళు చెప్పేది కూలంకుషంగా కదలకుండా చెమట చిందిస్తున్నా. ఇన్ని రకాలు నేను కూడా వేసుకొని కూర్చొని యాజ్ ఏ ప్రిన్సిపల్గా అయితే ఇన్ని గంటలు నేను కూర్చునేవాడిని కాదు, నాకు ఇంత ఓపిక కూడా ఉండేది కాదు. కారణం నేను ఎక్కువ వాళ్ళకి పని చెప్పేవాడిని. సో నేను అక్కడే మార్నింగ్ నుంచి ఫుడ్ పోయేంత వరకు కూడా సో ఇలా కూర్చొని ఒక్క మీటింగ్ అయినా పోయి ఉంటే నాకు కూడా ఇప్పుడు కొంతమంది లైఫ్ మార్చే అవకాశం ఆ రోజే వచ్చి ఉండేది. సరే ఏది ఏమైనా రావాలంటారు కదా, టైము రావాలి. ఆ టైమే నాకు 1.5 year క్రితం మరి గురువుగారి ద్వారానే వచ్చినటువంటి విఎస్ఆర్ గురువు గారి ద్వారా మరొకసారి అవకాశం వచ్చి సో ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్. మా మేడం ఆల్రెడీ ఈ యొక్క అవకాశం గొప్ప గురించి 40 మీటింగ్లు, ఒక 15 మీటింగ్లు కంటిన్యూగా నేను బిజినెస్ చేయకుండా ఎంఎస్ఆర్ గారు మరి తిరిగి సైదుల్ సార్ ఇలాంటి కొంతమంది విన్న తర్వాత క్లారిటీ తీసుకున్న తర్వాత వెంటనే మా మేడంకి వచ్చినట్టు 35,000 రూపాయల ఉద్యోగాన్ని జాబ్ను రిజైన్ చేయించి ఆమెను ఫుల్ టైంకి చేపిస్తూ నాకు దొరికినట్టు అతి కొద్ది టైంని కూడా నేను ఆమెకు సపోర్ట్ చేస్తూ ఒక 30,000 నుంచి 40,000 రూపాయలు వస్తున్న తరుణంలో చెక్కు పెరగకుండా లీడర్ చాలా మంది సఫర్ అవుతుంటే సో నా జాబ్ నాకు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి నమ్ముకున్న వ్యక్తులు గెలిపించాల ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి కూడా 1,50,000 రూపాయలు నా శాలరీ, మా మేడం 35,000 శాలరీ, ఇద్దరం కూడా జీరో చేసుకొని ఫుల్ టైం వెస్టీజన్గా మారి ఈరోజు సుమారుగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక్క రూపాయి కూడా మాకు ఉద్యోగం ద్వారా రాకపోయినా కమిట్మెంట్స్ ఉన్న వెస్టేజ్ మీద ఉన్నటువంటి కరుడు గట్టి నేను వ్యతిరేకిన ఒకప్పుడు నేను. ఎందుకంటే బావ ఎక్కడ జాయిన్ చేస్తారని చెప్పి నేను మద్దూరుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. దగ్గర ఉంటే ఎప్పుడైనా అలాంటి కరడు గడని వెస్టేజ్ వ్యతిరేకిని ఈరోజు ప్రాణం పెట్టి వెస్టేజ్ కోసం పని చేస్తున్నానంటే కేవలం డబ్బుదే కాదు, ఇక్కడ సమాజానికి ఎంతో మంచి చేయొచ్చనే ఉద్దేశంతో ఈరోజు నా స్టూడెంట్స్ సైతం కొన్ని 100 మందిని ఈరోజు డెవలప్ చేసినటువంటి మహోన్నతమైన అవకాశం, నా స్నేహితులు చేసినట్టు ఇంకో మేమిద్దరం కాకుండా నా స్నేహితులు కొంతమందిని గెలిపించినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశం, ఇంతమంది ముందు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి శ్రీ ఎంఎస్ఆర్ గారికి, విఎస్ఆర్ గారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ డిసెంబర్కి ఇప్పటికి కూడా నేను స్కూల్ మనం జాయిన్ అయ్యి పోతే ఇప్పుడు ఎందుకు వచ్చామన్నారు వాళ్ళు, ఇప్పుడు ఎందుకు వచ్చా హాలిడేస్ వస్తున్నాయి కదా అన్నారు. సో ఎందుకంటే రేపు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ స్కూల్ పోతున్నాను, ఎందుకంటే ఇక్కడ అంత బిజీ షెడ్యూల్గా మారిపోయినాం. ఇంత చూసిన తర్వాత ఒకసారి ఆలోచించండి, 24 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే వచ్చినటువంటి 10 గంటలు పైబడి పని చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే జాబు తక్కువ కాకపోయినా అవకాశం కేవలం 1,50,000 రూపాయలు. కేవలం 8 సంవత్సరాల క్రితం నా ప్రియమైన స్నేహితుడు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే నెలకు 18 లక్షల రూపాయలు. ఇంతటి గౌరవం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏం చేయమంటారండి, ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. ఏం చేయాలో మీరే చెప్పండి. మళ్ళీ ఉద్యోగం పోవాలా, వెస్టేజ్ చేయాలనా చెప్పాలి మీరే.
థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా బ్లెస్సింగ్ చేసినందుకు రాబోయే డిసెంబర్ నాటికే 2 లక్షల రూపాయలు పైబడి పక్కాగా చెక్కు తీసుకుంటాను నమ్మకం. ఎందుకంటే వాళ్ళందరి యొక్క అండదండలు ఉన్నాయి. నా మీద నమ్మకం ఉంది కాబట్టి కలిసి పనిచేస్తున్నాం. సో అసోసియేషన్ కూడా గెలిపించడం కోసం ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ 1,50,000 రూపాయల పర్సన్ కూడా ధైర్యంగా ముందుకు వచ్చినడంటే నిరుద్యోగులు చిరుద్యోగులు కూడా దాని మీద ఆధారపడకుండా లేని కాడ పోరాడుతున్నారు. వాళ్ళందరూ కూడా కొంతమందికి ఉపాధి ధైర్యం కల్పించవచ్చనే ఉద్దేశంతో ఈ రోజు మీటింగ్లు పెట్టి కూడా నా టీం కాకపోయిన వాళ్ళందరూ కూడా ధైర్యం ఇచ్చడానికి, అసోసియేషన్ గెలిపించడానికి, ఇంకా పేద బిడ్డలను ఆయన గెలిపిస్తున్నాడు. ఆయన వంతులో 10వ వంతైనా సరే పని చేద్దామని సరే కంకణ గడుగు పనిచేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నీకు అవకాశం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ అనడా. థ్యాంక్ యూ బాబు గారు. సార్ గురుకుల ప్రిన్సిపాల్, నేను చాలాసార్లు ఆయన డ్యూటీ చేసిన దగ్గరికి వెళ్ళి కూర్చోండి. లైఫ్ అంటే ఇలా ఉండాలనుకున్నా. ఎందుకంటే ఆయనకు సపరేట్గా ఒక క్యాబిన్, ఏ టీచర్ సెలవు కావాలన్నా ఈయన దగ్గరికి వచ్చి అడగాలి. అవునా కదా? ఒక 40 మంది స్టాఫ్ టీచర్స్, 3-4 అటెండర్లు, వాచ్మెన్లు, 600 మంది విద్యార్థులు, పెద్ద ఒక వ్యవస్థ అది. అలాంటి వ్యవస్థలో బిజీగా ఉండి మీటింగ్కి రాలేకపోయాడు. ఇప్పుడు నాకన్నా ఏమో ఆయన తక్కువ కాదు, మీటింగ్కి రాలంతే. సో నాకు దేవుడు వెస్టీజ్ ఇచ్చిన అవకాశాన్ని పట్టుకుంటే ఈరోజు నాకు టీం రావటం ద్వారా డబ్బు వస్తుంది. సార్ కూడా టీం వచ్చేదా కదా? వచ్చి ఉంటే ఒక్క ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంటారు. ఒక్క మీటింగ్ మన జీవితాల్లో మారుస్తుంది. సారు మీటింగ్కి రాకపోవటం వల్ల దీన్ని కొంచెం చిన్నగా చూసిండు. ఇదేదో ఎవరో చేసుకునే కంపెనీ, నాకెందుకనే మైండ్ సెట్తో ఉన్నారు. సో ఎట్టకేళ్ళకి వచ్చారా రాలేదా? ఏదో చెప్తారు కదా పవన్ కళ్యాణ్, రారనుకున్నారా రాలేననుకున్నారా అని. రావటం ఏదో ఒక రోజు రావాల్సింది.